నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు పట్టణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సభ్యులు సామూహిక కుంకుమ పూజ వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. चंद्ररूपाय नमः, ओम इंदिराय नमः, ओम इंदुसेतराय नमः, ओम देवता सुप्रीतो स्त्रीలకు సర్వ సౌభాగ్యాలు కలిగించే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ साक्षात् नमः, धूमकेतवे नमः, गणाध्यक्षाय नमः, बालचंद्राय नमः, वक्रतुंडाय नमः. नाथ स्त्रीలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర మమవాద సరస్వతి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశ్వరం వృందే శ్రీ మహావిష్ణువు బ్రహ్మానస్యాత్ బ్రహ్మణ ద్వితీయలో సమద్విలోతరణ అంగైశ్య సహిత సర్వే గచ్ఛామ సమాసదా आयाम तो श्री वरलक्ष्मी पूजा दुर्गेश्वरी कारगा कलसे गंधा नेडवलुति कंदरे मडाम देवता महाप्रभुवत धूपमा ग्राहयामि साक्षात् वंदस्यामि श्रीगुणात्मने चक्रवर्ततनूजाय सार्वभौमाय मंगलम वेदांत विद्याय मेघश्यामलमूर्तये पुंसा मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम श्री महागणाधिपदेवताभ्यो नमः. आनंदकर्पूर निराजनं समर्पयामि. निराजनन्तरं शुद्धाचमनीयं समर्पयामि. ओम हिरण्मये नमः, ओम लक्ष्मी नमः, ओम नित्यपुष्टाय नमः, ओम विभावत्ये नमः, ओम आदित्ये नमः. గత 3 రోజుల కిందట హాస్పిటల్ రోడ్డులోని మా షాపు స్వాతి మెడికల్స్ పక్కన పోలీసులు పట్టుకున్న నిషేధిత మత్తు పదార్థాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని, దీనికి కారణమైన నిందితులను పోలీసులు గుర్తించారని, మేము ఎటువంటి నిషేధిత మత్తు పదార్థాలు అమ్మటం లేదని స్వాతి మెడికల్స్ యజమాని రాజశేఖర్ వెల్లడించారు. పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో ఉన్న స్వాతి మెడికల్స్లో దుకాణ యజమాని రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల కిందట కొంతమంది నాపై కక్షతో నా దుకాణం పక్కన ఉన్న సందులో మత్తు పదార్థాలు ఉంచి మేము మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు ప్రచారం చేశారని అన్నారు. పోలీసులు విచారించి మా తప్పేం లేదని నిర్ధారించారని, దీనికి కారణమైన వారిని గుర్తించారని, గత 10 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నామని, ఎటువంటి మత్తు పదార్థాలు మేము అమ్మడం లేదని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాజశేఖర్ అండి, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి హాస్పిటల్ రోడ్లో లలిత జ్యువెలర్స్ ఆపోజిట్లో స్వాతి మెడికల్ షాప్ అని నేను నిర్ణయం చేసుకుంటున్నాను. 10 సంవత్సరాల నుండి ఇక్కడ షాప్ నాది ఉన్నది. ఇక్కడ నా మీద ఎవరో కష్టపూర్వకంగా మా షాప్కి సిఎస్ మెడికల్ మధ్య సందు ఉంటే ఆ సందులు డ్రగ్స్ అని అక్కడ పెట్టి అక్కడ ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నా షాపు నేను ఉదయం 9:30 నుంచి రాత్రి 9:30 దాకా నా షాప్ అమ్ముతాను, నా పాటు నేను వెళ్ళిపోతున్నాను. ఆ సందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలని నన్ను కుట్రపరవకంగా ఇరికించేదానికి వీళ్ళు ఎవరు నయమైన అతను ఒకరెవరు వాళ్ళు కలిసి నా మీద కష్టపూర్వకం సాధించాలని ఎవరు చేయాలని చేసినారు. సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి నన్ను అక్కడ తీసుకొని స్టేషన్ దగ్గర తీసుకొని విచారించినారు. మీ తప్పు లేదని చెప్పి వాళ్ళు పగడ్బందీగా అన్ని ప్లాన్గా చేసి వాళ్ళని అసలు ముద్దాయిలను వాళ్ళని పట్టుకున్నారు. మమ్మల్ని సేఫ్గా బయటకు తీసినారు. వాళ్ళ వల్ల నేను ఈరోజు సేఫ్టీగా బయటకు నా మీద తప్పుడు అపోహాలు నమ్మవద్దు. వాళ్ళు ఏదో కావాలని నా మీద ప్రచారం చేసిన దానికి ప్రజలు దయవించి నా మీద ఎలాంటి అపోహాలు పెట్టుకోబాకండి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను షాపు మెయింటైన్ రన్ చేసుకుంటున్నాను కాబట్టి నా ఎలాంటి ఇది ఎవరికి లేదు. నా మీద తప్పుడు మీరు ఆలోచనలు పెట్టుకోవచ్చు. డ్రగ్స్ అనేది అలాంటివి నాకు లేదు. నా ఇంట వంట ఎక్కడ ఏమీ లేదు. హ్యాపీగా నేను రన్ చేసుకుంటున్నాను. మీ ప్రజలందరూ నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మదయ్య వృద్ధాశ్రమాన్ని సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ తల్లి ప్రమీలమ్మ ప్రారంభించారు. నిర్వాహకులను అభినందించారు.
గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మదయ్య వృద్ధాశ్రమాన్ని సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్, తల్లి ప్రమీలమ్మ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. నిర్వాహకులు శ్రీదేవి మాట్లాడుతూ నూతనంగా అమ్మదయ్య వృద్ధాశ్రమాన్ని ప్రారంభించామని, వృద్ధులను జాగ్రత్తగా చూసుకుంటామని, పట్టణ ప్రజలందరూ తమ సహకారాన్ని అందించాలని కోరారు. ప్రమీలమ్మ మాట్లాడుతూ ఆశ్రమంలో ఉన్నవారు ఒకరికొకరు తోడుగా దైవ ధ్యానం చేస్తూ సంతోషంగా ఉండాలని సూచించారు. అందరూ కూడా ఆమె చేసే సేవా కార్యక్రమాలు అప్పుడప్పుడు చూసుకుంటూ ఆ తర్వాత ఆమె అడిగిందంతే కదా బాగా జరగాలని, అలాగే జరిగేటట్టుగా అందరూ సహకరించండి. భగవంతుడు అంటారు కదా, మామూలుగా అందరు కదా అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని. అలాంటి సేవ ఆమె మానవ సేవ చేస్తుంది, మాధవుడిని చూస్తూ. కనుక ఆ సేవలో అందరం కూడా ఆమెకి సహకరించి అందరం మన చేతొచ్చిన సహాయం మనం చేస్తుంటే ఆమె ఆ కార్యక్రమాలు జయప్రదంగా చేసుకుంటుంది. అందరికీ అమ్మదయ్య. ఇది జనార్దన్ రెడ్డి కాలనీ, గూడూరు అమ్మదయ్య వృద్ధాశ్రమం ఈరోజు స్టార్ట్ పెట్టడం జరిగింది. వృద్ధులు ఎంతోమంది చూడలేక ఎంతోమంది ఆహారానికి బాధలు పడుతూ వృద్ధులు ఎంతోమంది బాధలు పడుతున్నారు. అందుకని జనార్దన్ రెడ్డి కాలనీలో అమ్మదయ్య వృద్ధాశ్రమం నిలపడం జరిగింది. అందరూ ఆదరించి ముందుండి వృద్ధులకి ముందుగా వాళ్ళకి కష్టాల్లో సుఖాల్లో తోడుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు మాజీ ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్సీ వెటపు బాలసుబ్రహ్మణ్యం గర్భిణీ స్త్రీలకు వెజిటేబుల్ రైస్, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరిగింది. పిటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ప్రజలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రధానంగా పనిచేసే సంస్థ అని, అయితే గూడూరు జేబీవి వారు వాటితో పాటుగా సేవా కార్యక్రమాలు చేస్తూ 12 సంవత్సరముల నుంచి ఆసుపత్రుల్లో నిరంతరాయంగా గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ, వికలాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడం చాలా మంచి విషయమని, ఇలాగే వారు మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో కూడా మొక్కలు పంపిణీ, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేవీవి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చెంగయ్య, రెడ్డప్ప, వేగూరు, రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, చెంచునారాయణ, పురుషోత్తమరావు, రామమోహన్, సుమన్ రెడ్డి, రాధయ్య, శ్రీనివాసాచారి, అరుణ్ కుమార్, జగదీష్, రజనీకాంత్, సుబ్బారావు, అశోక్, సాయి, బాబు, పవన్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలో, దేశంలో కూడా సైన్స్ ఆర్గనైజేషన్స్గా మేము చాలా పనులు చేస్తుంటాం. కానీ ఒక చోట కేంద్రీకరించి ఒక పని మీద ఎక్కువ మనసు పెట్టి ఒక హాస్పిటల్ని ఎన్నుకొని మిగతావి ఎన్ని చేసినా కూడా ఇక్కడ మాత్రం ఒక్కరోజు కూడా ఆపకుండా 12 ఏళ్ల నుంచి ఇదే రకమైన పని చేయడం అనేది, బహుశా ఈరోజు నాకు ఎదురుగా 50 మంది ఉన్నారు. ఈ 12 ఏళ్లలో 12 × 50 అంతే కదా, ఇంతమంది మహిళలకి ఆహారం కానివ్వండి, మరొకటి కానివ్వండి అందించే పని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ చేయడం చాలా గొప్ప విషయం. అయితే ఇది చేస్తున్నారనంటే 2 ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన వాళ్ళు, లేదా ఇతర పనులు చేసుకుంటూ 1 గంట 2 గంటల్లో దీనికోసరంగా కేటాయించుకున్న వాళ్ళు, అందరూ చిన్న చిన్న ఉద్యోగులుగా ఉండేవాళ్ళు, అంతే తప్ప పెద్ద పెద్ద ధనికులు కానీ మరొకరు కానీ ఇంకొకరు కానీ కాదు. ఇలాంటి పనులు చేయాలంటే గూడూరు టౌన్లో మాకు సహాయం చేసేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జన విజ్ఞాన వేదిక అంటే చాలా నిజాయితీగా పేదల పక్షాన నిలబడే సంఘం, ఎవరు పిలిచినా పలికేటటువంటి సంస్థ అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము సంపాదించుకున్నాం. కాబట్టి గూడూరులో మాకు ఆ గౌరవంతో పాటు ఆదరణ కూడా లభిస్తుంది. జనం మాకు అందించకపోతే సహకారం మేము కూడా ఏం చేయలేము. అట్టేగా నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం, ఎన్నైనా చేద్దాం. దాంతోపాటు వీళ్ళకి కొన్ని మంచి మాటలు కూడా చెప్పాలి. అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేసేటటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల వచ్చే పెద్ద పెద్ద
ఆ నష్టాల గురించి, అందులో ఎక్కువ మందిగా ఇక్కడ చూస్తే మొదటిసారి గర్భం వచ్చినటువంటి వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే చిన్న వయసు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి కొంత ఆలోచన కలిగించే, వాళ్ళ గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని విషయాలను కూడా జన విజ్ఞాన వేదిక రెగ్యులర్గా చెబుతుండాలి. ఎందుకంటే మనం జనాలకి విజ్ఞానం అందించేవాళ్ళు, వాళ్ళు తెలియమంతులైతే, వాళ్ళు వాళ్ళని గురించి అర్థం చేసుకోగలిగితే వాళ్ళు తగ్గిపోతారు. ప్రతిసారి మనమే వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఆ పని కూడా చేయాలని చెప్పి నేను కోరుతూ, జన విజ్ఞాన భవిష్యత్తులో కూడా ఈరోజు 12 ఏళ్ళ ఇంకొక 12 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుంటే 10 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నారని అనిపించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. 12 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఈ హాస్పిటల్లో ఈ చుట్టుపక్కల మండలాల నుంచి దాదాపు 100-150 పైగా గర్భిణీలు వస్తారు. ఇక్కడికి ఉదయం 9 గంటలకు వచ్చి అనేక పరీక్షలు చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేదానికి మధ్యాహ్నం 2 అట్లా అయిపోతుంటుంది. వారు భోజనానికి ఇబ్బంది పడతారని మాకు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్పిన తర్వాత వారికి ఎలాంటి ఇబ్బంది పడకూడదు భోజనానికని వారందరికీ కూడా వెజిటేబుల్ రైస్, ఎగ్, అరటిపండ్లు, వాటర్ బాటిల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిరంతరాయంగా చేస్తూ ఉన్నాం. కోవిడ్ టైంలో కూడా ఈ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఇదే కాకుండా కోవిడ్ టైంలో అప్పుడు చాలామంది ఆక్సిజన్ దొరక ఇబ్బంది పడతా ఉంటే ఈ హాస్పిటల్కి మేము 120 ఆక్సిజన్ సిలిండర్లు జేవీవి తరపున ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ కోవిడ్ టైంలో కూడా ఎవరూ హాస్పిటల్కి వచ్చేదానికి భయపడితే మేము జన విజ్ఞాన వేదిక సభ్యులు 30 మంది పైగా వచ్చి రక్తదానం కూడా ఈ హాస్పిటల్లో చేయడం జరిగింది. అదే కోవిడ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి స్కావెంజర్స్ స్టాఫ్ కూడా పలసైకిల్ అయితే కూరగాయలు అయితే కూడా ఇవ్వడం జరిగింది. జన విజ్ఞాన వేదిక చేసే సైన్స్ కార్యక్రమాలతో పాటు ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము చేయడంతో మాకు అనేక మంచి పేరు కూడా రావడం జరిగింది ప్రజల్లో కూడా. కాబట్టి ఈ కార్యక్రమాలు మేము 12 సంవత్సరాలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతేకాకుండా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా మేము చేస్తూనే ఉన్నాము. బయట తీసుకుంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా అనేక ర్యాలీలు చేయడం జరిగింది. గూడూరు పట్టణంలో అనేక దగ్గర చెట్లు నాటే కార్యక్రమాలు అయితేనేమి, ఉన్నటువంటి గూడూరు కాలేజీలన్నింటిలో కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళల్లో కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళని కూడా చైతన్యం పోగొట్టడానికి, అలాగనే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొంచడానికి దాదాపు 35 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తున్నాము. అంతేకాకుండా జన విజ్ఞాన వేదిక ముఖ్యంగా 3 రంగాలలో పనిచేస్తుంది. విద్య, ఆరోగ్యము, పర్యావరణ రంగాలలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలోనే మా గూడూరు యూనిట్ వాళ్ళు ఆరోగ్య రంగంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి 12 సంవత్సరాలు నిరంతరంగా సాగించడం అనేది చాలా గొప్ప విషయము. వాళ్ళ ఈ జన విజ్ఞాన వేదిక యూనిట్కి నేను అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక విషయం కూడా చెప్పుకోవాలి. భారతదేశంలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే ఒక ప్రపంచంలో ఒక నివేదిక వస్తూ ఉంటుంది. దాదాపు 127 దేశాలలో తీసుకుంటే మనం దాదాపు 105వ స్థానంలో ఉన్నాము. కింద నుంచి తీసుకుంటే 10-15 స్థానంలో ఉన్నాము. చాలా వెనుకబడి ఉన్నాము. ఆ వెనుకబడి ఉండడానికి కూడా ప్రధానమైన కారణము పిల్లల్లో పోషక ఆహారము దొరకడం లేదనేది. వయసుకు తగినంత ఎత్తుకు తగినంత బరువు కానీ పిల్లల్లో లేకనేది భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. అది వాళ్ళ యొక్క విజ్ఞానం పైన కూడా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి పూలంగి సేవ నిర్వహించారు. మహిళలు ఇచ్చే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా పడియాల శ్రీహరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ओम धन्याय नमः, ओम निर्मयाय नमः, ओम लक्ष्मी नमः, ओम श्री नमः, ओम श्रीयोगवाय नमः, ओम अनुग्रहप्रदाय पद्मनाभाय नमः, ओम देवी नमः, ओम पद्मिनी नमः, ओम चतुर्भुजाय नमः, ओम चतुर्भुजाय नमः, ओम इंद्राय नमः, ओम परावाय नमः, ओम यशस्वी प्रदानाय नमः, ओम वरलक्ष्मी नमः, ओम रुद्राय नमः, ओम सुभद्राय नमः, ओम नारायण समाध्याय नमः, ओम श्री नमः, ओम श्री नमः, ओम
महाबलं गजेन महता यान्तं रामं छत्रावतारणं तरुणं रूपसम्पन्नं सुकुमारो महाबलं पुण्डरीकविशालाक्षौ श्रीकृष्णाजिनाम्बरो फलमो रासिनो दान्तौ तापसौ धर्मचारिणौ पुत्रौ दशरथस्यैत्यो भ्रातरौ रामलक्ष्मणौ शरण्यो सर्वसत्त्वानां श्रीमनोरदानस्य रामपाद नारायण नमस्तेस्तु करुणात्मन्दयानिधे पाहि मां कृपया देवा भक्तन्ते भक्तौ जगन्नाथ देवदेव जनार्दन संसारात्मवमग्नस्य यो वैतां ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्माचार्योऽपि सर्वस्तोमोऽप्यात्रोत्तममहद्भवति గూడూరు రెండవ పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డి పల్లిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం నందు లక్ష్మీ గణపతి అయ్యప్ప మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం సందర్భంగా అభిషేకం హోమం అన్నదానం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని ఎగవిరాట్పల్లి లక్ష్మీ దేవస్థానంలో వెలిసినటువంటి విగ్రహ ప్రతిష్ఠ అయ్యి సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవం సందర్భంగా 9/8/2025 సంవత్సరం శనివారము కనుక ఈరోజు ఉదయం 8 గంటలకు అభిషేకము 10:40 లక్ష్మీ గణపతి హోమము మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమము మధ్యాహ్నం 2 గంటలకి గ్రామోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా గ్రామోత్సవం సాయంత్రం కోలాటమా గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున గూడూరు మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలని ప్రార్థిస్తున్నాము. శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి మరియు అయ్యప్ప దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ గావించి సంవత్సర కాలం పూర్తయిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయాన గుడిలో విగ్రహాలకు అభిషేకాలు హోమములు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం 3 గంటల నుండి గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ వారు వచ్చి ఈ గుడిలో దేవుని అందరూ కృపకు పాత్రలు కావాలని ఈ అన్నదాన కార్యక్రమాన్ని పై జరుగు ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యమునకు ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులు చేపట్టారు. వాళ్ళు కృషి ఎటువంటిదంటే జంట ఎద్దుల బండి మాదిరి నెట్టుకొని వచ్చి ఈరోజు ఇక్కడ ఇటువంటి దేవస్థానం ఏర్పాటు అవ్వడానికి కానీ మరో సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి ముఖ్య కారణము ఈ కమిటీ సభ్యులు మాత్రమే. ఇటువంటి కమిటీ సభ్యులు మరి ఏ గుడికి కూడా దొరకబారని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ గూడూరు పట్టణంలోని కరణాల వీధి బోర్డు చౌక్లో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాలతో పల్లెకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని జడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంచిగా ఆభరణాలు వేద్దాం. సౌభాగ్యం చేయబెట్టుకుని కుంకుమ వాళ్ళకి అమ్మవారి
అయిపోయింది. కాబట్టి ఆ యుగంలో అలా జరిగింది చక్కగా. ఈ యుగంలో కూడా చేస్తే జరుగుతుందంటే మరొక ప్రదక్షిణం చేశారట. దగద్ధాయమానంగా హస్తం అంతా చేతులంతా అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ నమస్కారం చేస్తుంది. బ్రహ్మణే నమః. మహామాత సర్వమంగళ్యే శివే సర్వా. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి కుంకుమ పూజ నిర్వహించారు. DRW మహిళా కళాశాల విద్యార్థినులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम निश्चिंताय नमः, ओम निरहंकाराय नमः, ओम निर्मोहाय नमः, ओम मोहनासिन्ने नमः, ओम चेन नमः, ओम कालाराय नमः, ओम कांताय नमः, ओम कादंबरप्रियाय नमः, ओम बलदाय नमः, ओम वामनाय नमः, ओम वारुणे పంపించేసేయండి. ओम गोरबलवाय नमः, ओम कर्मवष्टदेवष्टप्रदाय नमः, ओम नकरे संचन्न గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలచే సామూహిక అంకమ్మ పూజ, సువర్ణ పుష్ప పూజ వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా విజయభాస్కర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. समर्पयामि दोपदीपान्तरं शुद्धोदक आचमनीयं समर्पयामि वरलक्ष्मी देवता ओम श्री ब्रह्माय नमः ओम देवीकं पूजयामि ओम लोकमात्रे नमः साक्षात् नमः सप्तं पूजयामि चतुर्सोदरे श्री वरलक्ष्मी देवी नमः नमस्कारः.
కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత స్వామివారి కళ్యాణం కించెర్ల ఇంద్రనీల్ రెడ్డి, నిఖిత, ఆరాధ్య వేదిత, అద్వైతి తేజేశ్వర్ రెడ్డి, బత్తల సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్, దక్షిత్ ఉభయ కైంకర్య దాతలుగా వ్యవహరించారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి గూడూరు వాత్సవ్యులు మోపాటి కౌసల్యమ్మ, కృష్ణకిషోర్ రెడ్డి అన్నదాతలుగా వ్యవహరించారు. ఒక్క సెకండ్. మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి భాస్కర్ రెడ్డి, పద్మావతమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్ని దేవుడు కడిగా అన్ని పెట్టా
గోవింద గోవింద శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమణితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకరాక్షరతత్వబ్రహ్మేంద్ర గంగాధరాం వాంత్రయోగవిడమేం సంవిధాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తామావహ జాతవేదో మహావహ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విద్యుత్ ప్రచోదయాత్. అమ్మా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ఏకదైవేమానాయ చంద్రాం హిరణ్మయీం వడ్డిస్తా చూడండి. మనుబోలు గ్రామంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు వేదాతులుగా మనుబోలు గ్రామానికి చెందిన గందళ్ల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి మనుబోలు గ్రామంలోని అంబేద్కర్ నగర్లో వెలిసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళలచే సామూహిక కుంకుమార్చన పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కుమార సుబ్రహ్మణ్య శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారు వరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం కామాక్షే నమః ఓం సోద సంభవాయ నమః ఓం అనుగ్రహ ప్రదాయ నమః ఓం బుద్ధయే నమః ఓం అనగాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకసుఖహస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయ. పూజా సమయే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. మీ కుడి చేయి ఎటు పట్టుకుంటే ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక గోవింద 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 వెంకటరమణ రైటింగ్ ఉంది కాబట్టి గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 జై గోవింద 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 స్వామికి చెన్నకేశ్వర స్వామికి అమ్మవార్లకి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి కూడా అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకారం చేసాము. ఇక్కడ ఆలయాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దేదానికి అందరూ సహాయం చేశారు. అంబేద్కర్ నగర్ కాలనీ వాసులంతా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలా, అమ్మవారి కరుణా కటాక్షాలు ఇలాంటి కుంకుమార్చన కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళందరికీ నెరవేర్చాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇది మనుబోలు అంబేద్కర్ నగర్లో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది కొత్తగా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి అలంకరణ, పల్లకీ సేవ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేయించాము. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి భజన బృందం కూడా చాలా సహాయం చేసింది. అందరూ ఒకటిగా ఉండి ఈ కుంకుమార్చన కార్యక్రమానికి ఇచ్చేశారు. అందరికీ మా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు అరుదుగా జరుగుతుంటాయి, కానీ ఇంక మీట ప్రతి మాసంలో ఏదో ఒక విశేషమైన రోజున స్వామివారి సన్నిధిలో ఏదో ఒక కార్యక్రమం చేయించేదానికోసం అందరం కూడా వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. జై చెన్నకేశ్వర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.